అశాశ్వతమైన జీవితంలో శాశ్వతంగా నిలిచేది కేవలం మనిషి యొక్క మంచి ప్రవర్తన మాత్రమే. అది మరణం తర్వాత అందరి జ్ఞాపకాలలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది నేస్తమా. ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు, ఎంతమందికి సహాయం చేశామన్నది ముఖ్యం నేస్తమా. కోలుకోలేని గతం ఒకవైపు, కోల్పోతున్న జీవితం మరొక వైపు. జీవితం ఎలా మారినా బాధ అయితే నాకు ఎప్పుడు ఒకేలా ఉంది. ఈరోజు సంతోషంగా ఉన్నాను అంటే భయం వేస్తుంది. ఇంకెన్ని రోజులు బాధపడవలసి వస్తుందేమో. ఎంత మురికి నీటిలో అయినా తామర విలువ తామరకే ఉంటుంది. అదేవిధంగా మనం జీవిస్తున్న సమాజం ఎటువంటిదైనా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. జీవితం ఒక ప్రయాణం. మనం ఇతరుల తప్పులు మరియు మంచి పనుల నుండి నేర్చుకుంటే మన ప్రయాణం అర్థవంతమవుతుంది నేస్తమా. ఇతరులను హేళన చేస్తూ తమను గొప్పగా చూపించుకోవడం బుద్ధిహీనుల లక్షణం. పక్కోడు బాగుంటే చాలు మనం బాగుంటాం అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. సమయం, నమ్మకం మరియు గౌరవం అనేవి ఎగిరిపోతే తిరిగి రాని పక్షుల్లాంటివి నేస్తమా. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో, కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడిన జీవితాంతం తలెత్తుకొని బ్రతికేలా చేస్తుంది నేస్తమా.